చీకటి గదిలో 2 ఏళ్లుగా మగ్గుతున్న ఓ బాలికకు ఎట్టకేలకు విముక్తి లభించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో చక్రపాణి వీధిలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒరిస్సాలోని కటక్కి చెందిన నరసింహరాజుతో భాగ్యలక్ష్మికి 2007లో వివాహమైంది. వారికి మౌనిక అనే అమ్మాయి పుట్టింది. అలా పుట్టింటికి వచ్చిన ఆమె ఇచ్చాపురంలోనే ఉండిపోయింది. తర్వాత భర్త చనిపోయాడు. కుమార్తెను ఇచ్చాపురంలోని స్థానిక ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి వరకు చదువుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంది. 2022లో మౌలిక రజస్వలమైంది. అయితే అప్పటి నుంచి తల్లి కుమార్తెను బయటకు పంపడానికి భయపెడుతూ తనని బయటకు పంపిస్తే ఏం జరుగుతుందో అనే విధానంలో తనని బయటకు పంపించకుండా ఆ తల్లి ఆ అమ్మాయిని ఇంట్లోనే బంధించింది. తల్లి కుమార్తెను బయటకు విడిచిపెట్టకుండా ఇంట్లోనే ఉంచుతూ కుమార్తెకు కావలసిన ఆహార పదార్థాలను సమకూరుస్తుంది. లేనిపోని భయాన్ని ఆమెకి తెలియపరుస్తూ స్కూల్ మానిపించింది. ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపేసింది. కూతురుతో కలిసి ఇంట్లో చీకట్లోనే ఉంటూ వచ్చింది. ఏదైనా పని మీదకు బయటకు వెళ్ళాలా వస్తే కుమార్తెకు ఇంట్లోనే ఉంచి బయటకు నుంచి ఇంటికి తాళం వేసి వెళ్ళేది భాగ్యలక్ష్మి. బాలిక అటు స్కూల్కి వెళ్ళక ఇంట్లో నుంచి బయటికి రాక చుట్టుపక్కల వాళ్ళు ఆమెను ప్రశ్నిస్తే శాపనార్థాలు పెట్టి వాళ్ళని తిట్టి భయాందోళనకు గురిచేసేది. ఎంతసేపటికి ఎప్పటికీ ఆ పాప కనబడకపోవడంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు స్థానిక అంగన్వాడీ కార్యకర్త ఐసిడిఎస్ పిఓ రాజేశ్వరికి సమాచారం ఇచ్చారు. ఆమె ఇచ్చాపురం జూనియర్ సివిల్ కోర్టు న్యాయవాదికి పరేష్ కుమార్ దృష్టికి విషయం తీసుకెళ్లగా తహసీల్దార్ వెంకట్రావు, ఐసిడిఎస్ పిఓ రాజేశ్వరి సిబ్బంది ఎంఈఓ అప్పారావు పోలీసులతో కలిసి ఆమె ఇంటిని మంగళవారం సందర్శించారు. దాని తర్వాత ఆ తల్లి ఎంత నచ్చ చెప్పినా తలుపు తీయకపోవడంతో ఆమె మాటల్ని ధిక్కరించి తలుపు తీసి ఆ పాపని బయటికి తీసుకొచ్చారు. బాలికకు బయటికి తీసుకొచ్చిన సమయంలో చీకట్లో 2 సంవత్సరాల నుంచి మగ్గుతున్న ఆ పాప భయాందోళనతో నడవలేని పరిస్థితిలో ఉంది. ఆమెని అందరూ కలిసి వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం కుదుటగా ఉందని వైద్యాధికారులు తెలియజేశారు. ఈ రకమైనటువంటి పరిణామం ఇచ్చాపురంలో చోటు చేసుకుంది.